సహవాసం ఇంపార్టెంట్. అలాని ఎవరితో పడితే వారితో, వాడికి బాధలు ఉన్నాయి కదని, వాడి కష్టాలు ఉన్నాయి కదని ఇలాంటి దొంగ వ్యక్తులతో మాత్రం సహవాసం చేయొద్దు. మీకు అర్థమవుద్ది ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నాడా లేదా, ఈ నిందలు ఎందుకు వచ్చాయి, ఈ అవమానాలు ఎందుకు వచ్చాయి, ఈ ఖైదీలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ మనకు అర్థమవుతున్నప్పుడు మనం ఆదరించే వారుగా ఉండాలి తప్ప ఇంకా వెన్నుపోటు పొడిచి ఆ ఇద్దరు వ్యక్తుల్లాగా ఈ వేమాలాగా లేనిపోని మాటలు కల్పించి ఇంకా మనిషిని కృంగదీసేలా ఉన్నాం అనుకోండి, దేవుడు అంటాడు, ఇదిగో నీ జీవితం నా కళ్ళ ముందు ఎలా ఉందంటే చస్తే నా మరణానికి నరకానికి పాత్రగానే నువ్వు కనబడుతున్నా తప్ప అర్హమైన పాత్రగా నువ్వు కనబడట్లేదు. ఇప్పుడు తప్పిపోయింది ఎవరు అని అంటే విశ్వాసులు తప్పిపోయారు, బలవంతులు తప్పిపోయారు. ఎవరైతే ఆత్మీయ స్థితిలో బాగున్నారని పౌలు గారి చేతే సాక్ష్యం పొందారో వారే తప్పిపోయారు. మనం తప్పిపోమా? అర్థమవుతుందా? బైబిల్లో రాయబడిన పేర్లు పైగా పౌలు గారి నోట నుండి వచ్చిన వారే తప్పకపోతే, వారే లోకాన్ని స్నేహిస్తే, వారే ఈ లోకంలో ఉన్నదంతా కోరుకుంటే వారికి ఉన్నంత విశ్వాసం కూడా మనకు లేదు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిలో ఉండొద్దంటూ అంటున్నాడు ఆయన. ఇప్పుడు మరలా తిమోతికి రాసిన మొదటి పత్రిక ముగిస్తాను. ఇక తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, క్షమించండి 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 7 నుంచి చదువుదాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. ఎవరైతే సువార్త నిమిత్తం శ్రమ పడతారో వారితో పాలివాడై ఉండు. అది ఖైదీ అయినా, కష్టమైనా, నష్టమైన, ఆర్థిక ఇబ్బందులైనా, అనారోగ్య పరిస్థితులైనా, ఏదైనా సువార్త నిమిత్తం ఎవరైతే ప్రాకులాడుతూ కష్టపడతారో వారితో పాలివాడై ఉండు. వారితో కలిసి తిరుగు, వారితోనే కలిసి ఉండు. వారితోనే ఎంతమంది వ్యతిరేకమైన పర్వాలేదు, నీ వారే నీకు వ్యతిరేకమైన, నీ స్నేహితులందరూ వ్యతిరేకమైన, నువ్వు ఎవరితో ఉండాలంటే తిమోతి, ఎవరైతే సువార్త నిమిత్తం కష్టపడతారో, శ్రమల్లో ఇరుక్కుంటారో, బాధల్లో ఇరుక్కుంటారో వారితో సహవాసం ఉండు. వారితోనే ఉండు. మన సహవాసాలు కూడా వారితోనే ఉండాలి. ఎవరైతే ప్రభు కొరకు ప్రాకులాడుతారో, ఎవరైతే కష్టమైన నష్టమైన భరించి దేవుని కొరకే నా జీవితం అని నిలదొక్కుకోవడానికి ఇష్టపడతారో వారితోనే సహవాసం ఉండు. ఇబ్బంది కలిగిన, శ్రమ వచ్చేసిన, అందరూ కాదన్నా, నేను చెయ్యన్నా సరే నువ్వు వారితోనే సహవాసం చేయి. సంఘానికి చెబుతున్నాడు, మన సహవాసాలు ప్రభు కొరకు బ్రతికే వారితో ఉండాలి. ప్రభు మాటలు చెప్పి ధనాన్ని సంపాదించుకునే వారితో కాదు, ప్రభువుని అడ్డు పెట్టుకుని బ్రతుకులను కొనసాగించే వారితో కాదు. ఈరోజు ఈ బైబిల్ కానీ ప్రభు కానీ దేనికి వాడుతున్నారంటే బ్రతకడానికి బైబిల్ కాదు, కానీ క్షమించండి, బ్రతుకుటి కొరకు బైబిల్ ఇస్తే ఈరోజు బ్రతకడానికి మాత్రం బైబిల్ ఇచ్చారు. బ్రతుకిదే అని బైబిల్ చెబుతుంటే బ్రతకడానికి బైబిల్ని పట్టుకున్నారు. వారితో వద్దు సహవాసం. వారి జీవనోపాధి కొరకు వాడుకుంటే వద్దు. వారి జీవితాన్ని కూడా పణంగా పెట్టి ఎవరైతే ముందుకు వెళ్తారో వారితో సహవాసం. వారి శక్తిని, వారి భక్తిని, వారి బలాన్ని, వారి ధనాన్ని అన్నిటినీ ప్రభు కొరకు ఎవరు వాడతారో వారితో సాహసం. ఎందుకంటే వారిలో కనబడుతున్నది సువార్త ప్రకాశానికి మూలమైన క్రీస్తు. ఎందుకనంటే ఆయన్ని ఎవరైతే వెంబడిస్తారో వారిని లోకం ద్వేషిస్తుంది. వారిని, యేసుక్రీస్తు వారిని ఎవరైతే వెంబడిస్తారో వారిని ఈ లోకం ద్వేషిస్తుంది, నిందలు వేస్తుంది, చట్టసభలకు ఈడ్చుకెళ్ళిపోతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అలా చేయబడుతున్నారో వారు దేవుని నెక్కల్లో ఉన్నవారు. మీ శ్రమలే చెబితే నువ్వు దేవుని నిన్ను గుర్తెరగవని, మీ కన్నీళ్ళే చెబితే దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావని అలాంటి వారితో సహవాసం. ఎందుకంటే వారు క్రీస్తుతో సహవాసులు ఉన్నారు. నువ్వు ఇలాంటి వారితో సహవాసులు ఉంటే నువ్వు సరాసరి ప్రభుతో సహవాసులు ఉంటావు. మనందరం సహవాసం ప్రభుతో ఉంటే దేవుడు అన్నాడు, ఎవరైతే నిందింపబడతారో నా నిమిత్తం, ఎవరైతే ద్వేషింపబడతారో వారందరూ నిత్య జీవానికి అర్హులు అన్నాడు. అట్టి పరలోకపు వాతావరణాన్ని స్వతంత్రించుకోవాలని అంటే మన సహవాసాలు జాగ్రత్త.